ఎలా దొంగ అంటే ఇన్ని జరిగినా, ఇన్ని అక్రమాలు జరిగినా, ఇన్ని అవినీతులు బయట పెట్టినా ఈరోజు ఇంకా నువ్వు మభ్య పెట్టి మమ్మల్ని మీద ప్రజలు మభ్య పెడుతున్నావు. కాకినాడ ప్రజలు ఎందుకు దొంగ అంటున్నావంటే ఈ మధ్యకాలంలో ఏదే సురేష్ నగర్లో భూమి లేకుండా భూమి ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నావో అదేవిధంగా ఈ మధ్యకాలంలో సర్వే నెంబరు 1986/3D2 1986/3D2 అది సర్వే నెంబరు. టౌన్ సర్వే నెంబరు 1989/1A/4A. 4Aలో 4 ఎకరాల 67 సెంట్లు భూమి. ఈ సర్వే నెంబర్ అక్కడ వస్తే దుమ్ములపేట ప్రాంతం అక్కడ వస్తుంది. 4 ఎకరాల 67 సెంట్లు కార్పొరేషన్ తీసుకుని దానికి బాండ్స్ 250 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 250 కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. నువ్వు దొంగ కాకపోతే ఏంటండి మరి? నువ్వు దొంగ ఎందుకు దొంగ అనవలసి వస్తుందండి నిన్ను? కాకినాడ ప్రజల కష్టం, కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఇల్లు ఉన్నాయండి, పారిశ్రామికవేత్తలు ఇల్లున్నా, అందరికీ ఇల్లు ఉన్నాయి. అందరూ పనులు చేసుకుని ఆ ఇంటి పనులు కడతారు. మీకు అందరికి ఇంటి పనులు, వ్యాపారస్తులు ఇంటి పనులు కడుతున్నారు, వ్యాపారస్తులు పనులు కడుతున్నారు, అందరు పనులు కడతారు. ఆ పన్నుల సొమ్మంతా కార్పొరేషన్కి వెళ్తుంది. ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఉపయోగించాలి. నువ్వు ప్రజలకు ఉపయోగించకుండా ఆ సొమ్మంతా కూడా దొంగ వర్కులు పెట్టి దోసేస్తావు. ఏ విధంగా దోశ కూడా చెప్పాను. నా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఏంటి. ఈరోజు 250 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేసావు ఈ మనుషులు. ఏంటి ఆ భూమి 4 ఎకరాల 67 సెంట్లు ఎందుకు, దేనికోసం తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్కి ఇప్పుడు లెటర్ తయారు చేస్తాను, ఇస్తాను. మాకు నిన్నే తెలిసిందండి. మేము ప్రజల కోసం అడవులు ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల్లో చైతన్యపరచడానికి తిరుగుతుంటే నువ్వేమి ఈ పని చేసుకున్నావు. నిన్ననే తెలిసిందండి మాకు. 250 కోట్ల రూపాయలు బాండ్స్ కొట్టేశాడు ఈరోజు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ఇక్కడి నుంచి దొంగ. కాకినాడ ప్రజల కష్టాన్ని, పన్నుల రూపాయలు కట్టి కష్టాన్ని దోసేస్తున్నటువంటి దొంగను. ఏంటండి? అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మీరేం చేస్తారండి? ఏంటండి కలెక్టర్ గారు? మీకు కూడా అనేక సందర్భాల్లో గతంలో జరిగింది. సురేష్ నగర్ పార్క్లో జరిగినప్పుడు చెప్పాం. సరే, దాన్ని సస్పెండ్ చేస్తారు, కమిషనర్ వెళ్ళిపోయాడు, దాన్ని ఏదో మళ్ళీ కమర్షియల్ నుంచి మీకు కంప్లైంట్ చేసిన తర్వాత ఏదో మార్చారనుకోండి, అది వేరు. మళ్ళీ మీరుండగానే ఈ పరిస్థితి జరుగుతుందంటే ఏంటండి కలెక్టర్ గారు? మీరు కూడా ఆలోచించాలి కదండి. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీకు తెలియకుండా జరుగుతుందండి ఇది. ఏంటండి ఇది? 250 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేస్తే మీకు తెలియదండి కలెక్టర్ గారు? ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు మీరు. ఎంత దారుణం అంటే కాకినాడ ప్రజల కష్టాన్ని దోచేస్తున్నటువంటి దొంగ దూరంపూడి అరికట్టాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా ఈరోజు నిర్ణయం చేస్తాం, పంపిస్తాం. ఏమి యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. తీసుకోకపోతే దీనికి సంబంధించినటువంటి ఈ దొంగ ఎలాగ ఓడిపోతాడు, నేను వెళ్ళిపోతాడు, రేపు ఉండడు. దూరంపూడి ఆఫీసర్గా మీరు ఉంటారు కదా, మీరు బాధ్యులు అవుతారండి. కలెక్టర్గా మీరు బాధ్యులు అవుతారు, నాగనరసరావు బాధ్యులు అవుతాడు. మీరు కూడా ఆలోచించుకోవాలి ఆఫీసర్స్గా మీరు. ఏంటి దారుణాలు? ఏమండి, కాకినాడ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అండి వాళ్ళందరూ కూడా మా రోడ్డు డెవలప్ చేస్తుందా మీరు ఇవ్వాలని చెప్తే కొంతమంది ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి ఒక గజం పోతే బాధపడిపోయేవారు, 2 గజాలు పోతే బాధపడిపోయేవారు, కొంతమంది 10 గజాలు అలా పోయినా బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధ ఆవేదన మేము చూస్తాం దగ్గరగా. వ్యాపారం పోతుందండి బాబు, మీ చిన్న దుకాణాలు పోతున్నాయి అని చెప్తే, పట్టణం డెవలప్ అవ్వాలి, స్మార్ట్ సిటీ అయింది, మీరు ఇవ్వాలంటే ఇచ్చి వాళ్ళకి బాండ్స్ ఇచ్చేవాడు మేము.